కొత్త చట్టాలు అసెంబ్లీలో వచ్చినట్టే పార్లమెంటు స్థాయిలో ఆ రకమైనటువంటి కోర్టులు ఉండటం వల్లే జరిగింది. అందుకని కార్మిక వర్గాన్ని విపరీతంగా దోచుకోవడానికి, విపరీతంగా కంట్రోల్ పెట్టడానికి, కార్మిక హక్కులన్నీ కూడా లేకుండా చేయడానికి, కార్మికుల నోళ్లు దక్కేయడానికి ఈ రకమైనవి వచ్చి కూర్చున్నాయి. ఇది కార్మికులకే కాదు, 25-30 కోట్ల మంది కార్మికుల నోళ్లు దక్కడంటే ఈ దేశానికే నష్టం అని చెప్పి భావిస్తున్నాం. ఈ కాలంలో మోడీ గారు వచ్చిన 3వ తరగతిసారి 12 కొత్త చట్టాలు వ్యవసాయ రంగంలో వచ్చినాయి. ఈ వ్యవసాయ రంగంలో వచ్చిన చట్టాల్లో కొత్తగా 1 కోటి ఎకరాలని విదేశీ సంస్థలు కొనుక్కోవడానికి, మనం అమ్ముకోవడానికి కావాల్సిన చట్టం వచ్చింది. విత్తనాల మీద విదేశీ కంపెనీలు విత్తనాలను అమ్ముకోవడానికి కావాల్సిన చట్టం వచ్చింది. విద్యుత్తుని ముక్కలు చేసే చట్టం వచ్చింది. అట్లనే ఆ రకంగా మార్కెట్ నాశనం చేసే చట్టం వచ్చింది. వ్యవసాయంలో 10% పెంచే అవసరం లేదు, వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పే చట్టం వచ్చింది. ఈ రకంగా వ్యవసాయం ఈరోజు 60% పైన ఉన్నారు, రేపు 47 నాటికి 10% చాలని చెప్పి ఆ రకంగా చట్టాలు నుంచి కూర్చున్నాయి. అందుకని ఈ దేశానికి తిండి పెట్టే రైతు, వ్యవసాయ కూలి, కౌలు రైతు వాళ్ళకి కూడా సంఖ్యలు వేసే క్రమం ప్రారంభమైంది. అందుట్లో భాగంగానే అప్పల రాజని చెప్పి అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శికి నెల రోజుల దాకా ఏం చెప్పకుండా పీడీ యాక్ట్ కింద కనీసంగా ఏం తప్పు చేయాల మొన్న అనివార్యంగా విడుదల చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఇష్టమైతే ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేసి, కార్మిక నాయకులైనా రైతు నాయకులైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విచారణ లేకుండా చేసే స్థితికి వచ్చింది. ఇట్లాంటి ప్రమాదకరంగా ప్రజాస్వామ్యం వచ్చింది. భారత రాజ్యాంగం అమలు లేకుండా పోతుంది. ఇలాంటి స్థితిలో కార్మికులు, రైతులు, కౌలు రైతులు, కూలీలు అందరూ కూడా కలిసి ఐక్యంగా నిలబడి ఇప్పుడు పెట్టిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేసి, అంటే కోర్టులను వెనక్కి తీసుకెళ్ళాలి, రైతులకు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలి. ఇవి చేయకపోతే ఈరోజు శంఖారావం పూరించినటువంటి రైతు కార్మిక వర్గాల ఐక్యత వచ్చే కాలంలో పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం సాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.